ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము. ప్రభువా, నీవు నా ప్రాణ విషయమైన వ్యాజ్యములను వాదించితివి, నా జీవమును విమోచించితివి. విలాపవాక్యములు 3వ అధ్యాయము 58వ వచనము. ప్రజలారా, భక్తుడి విధంగా అంటున్నాడు, నా దేవా, నా ప్రభువా, నా ప్రాణమును గూర్చిన వ్యాజ్యములు అనగా నా ప్రాణం మీదకు వచ్చిన పోరాటములు నీవు చూచుకొంటివి, నీవు వాదించితివి, నా జీవమును విమోచించితివి అని. ప్రజలారా, మన దేవుడు మన వ్యాజ్యములను మన పోరాటములను చూచుకునే దేవుడు. మన పక్షముగా పోరాడునది మనము కాదు, మన దేవుడే. ఆయన మన పక్షముగా ఉండగా మనకి విరోధి ఎవరు? మన ప్రాణమునకు ఎన్నో పోరాటములు కలుగును. అవి శరీరానుసారులకు అర్థము కాకపోవచ్చును, కానీ మన మనోనేత్రములతో గమనించినట్లయితే మన ప్రాణమును అనగా మన ఆత్మను ఎలాగైనా నరకంలో చేర్చవల్లని అనేక ప్రయత్నములు అపవాది చేయుచున్నాడు. ఈనాడే కాదు, ఆదికాలమునే దేవుడు అనుగ్రహించిన మహిమ శరీరమును పరిశుద్ధ జీవితమును పోగొట్టవల్లని ఆనాడే ఆదాము అవ్వలను మోసము చేసిన సాతాను నేడు కూడా అనేక మందిని నశింపజేయవల్లని వారిని తప్పుత్రోవల్లో నడిపిస్తూ యుక్తులకు యుక్తులు వేస్తూ మనోనేత్రములు మూసివేస్తూ దేవుని కార్యములు ఎంత మాత్రము గ్రహింపకుండునట్లు గ్రుడ్డితనమును కలుగుజేయుచున్నాడు. అయితే మన దేవుడు ఆయన బిడ్డలైన మనల్ని విడిచిపెట్టునా, వారి శరీరములను పాతాళమునకు అప్పగించునా, వారి శరీరములను కుళ్ళు పట్టనిచ్చునా? అస్సలు కాదు. అందుకనే ఆ వ్యాజ్యములన్నిటినీ దేవుడు కొట్టివేసి అపవాది యుక్తులు కుయుక్తులు తంత్రములు అన్నిటినీ అణగుద్రొక్కి సాతాను తలను సిలువలో చితకగొట్టి మనల్ని మన జీవమును విమోచించెను. ఆయన సొంత బిడ్డలనే మరలా తాను సొంత రక్తమును క్రయధనముగా చెల్లించి విమోచించెను. ఆ వ్యాజ్యపు జీవితము నుండి, బానిస బ్రతుకు నుండి విమోచించెను, విడిపించెను. ప్రజలారా, కేవలము ఆధ్యాత్మిక విషయంలోనే కాదు, ఈ లోకంలో ఎంతమంది మనకి తెలిసి మనకు తెలియక మనకు విరోధంగా పన్నాగములు పన్నుచున్నారు, వ్యాజ్యములు జరిగిస్తున్నారు, యుక్తులు కుయుక్తులు కలిగించి మాయోపాయముల చేత మోసపుక్రియలు జరిగిస్తున్నారు. అవి మన దాకా రానియకుండా మన తండ్రి మనల్ని తప్పిస్తున్నాడు, వాటిని తరిమివేయుచున్నాడు. మనతో వ్యాజ్యమాడాలి అని అనుకున్న వారితో మన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు వ్యాజ్యమాడును. మనం సురక్షితంగా ఉన్నామని అనుకుంటాం. అయితే మన కంటికి కనబడని ఎన్నో దురాత్మల ప్రభావం నుండి మన దేవుడు మనల్ని తప్పించి కాపాడుచున్నాడు. మనం విమోచింపబడ్డామని, అయిపోయిందని, అంతా సుఖముగా జరుగునని అనుకోకుడి. అపవాది మనము క్రీస్తు రక్తంలో కడుగబడ్డామని తెలిసి మరిన్ని పోరాటములు, అంతరంగంలో పోరాటములు, ఆత్మలో శోధనలు, లోకంలో వ్యాజ్యములు అన్నీ కలిగించును. అయితే మనం వాటి యందు భయపడాల్సిన పని లేదు. ఎందుకనగా మన దేవుడు మనకి తోడైయున్నాడు. ఆయన యందు విశ్వాసంలో మనము స్థిరంగా ఉండవలెను. మన పక్షమున యుద్ధము చేయువాడు మన దేవుడే. యుద్ధము యెహోవాదే. ఆయనే మనల్ని రక్షించును, విమోచించును, జయమును అనుగ్రహించును. గనుక ప్రజలారా, మన జీవితంలో కలిగే ప్రతి పోరాటములను, వ్యాజ్యములను మన దేవునికి అనగా సర్వశక్తిమంతుడైన దేవునికి అప్పగించి మనం సురక్షితంగా జీవిద్దాం. విశ్వసించిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు దేవా. మా కష్టకాలంలో, ఆపదల్లో మేము మీకు మొరపెట్టగా మీరు భయపడకుడి అని మాకు ఉత్తరమిచ్చిన దేవా తండ్రి, మీకు లెక్కించలేని స్తుతులు, స్తోత్రములు దేవా. ఈ లోక పోరాటములు, ఆధ్యాత్మిక వ్యాజ్యములు మా వల్ల కాదు గాని మా దేవుడే వాటిని చూచుకొనును. యుద్ధము మా దేవునిదే, తీర్పు తీర్చుట మా దేవుని పని అని మేము విశ్వసించి మీకు మా వ్యాజ్యములను పోరాటములు అప్పగించి మీరిచ్చే విమోచనను, రక్షణను, విడుదలను, విజయమును పొందుకునుటకు మాకు సహాయము దయచేయమని ప్రార్థిస్తూ సమస్త మహిమాగంతలు మీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.